వరుసగా ఈ మధ్య కాలంలో రెండోసారి ఢిల్లీ పర్యటన చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు. ఓకే, కారణం ఏదైనా ఈ మధ్య కాలంలో ఢిల్లీ పర్యటనలో లోకేష్ గారికి బాగా హైప్ క్రియేట్ అవుతోంది, లేదంటే క్రియేట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడం, మొత్తం అందరు మంత్రుల్ని కలవడం. ఇప్పుడు తాజాగా 8 మంది మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని ఒకేసారి కలిశారు నారా లోకేష్. రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సాయం గురించి, నిధులు గురించి, అన్నిటి గురించి చర్చించారు అనేది వాస్తవానికి. ఇలాంటివి ముఖ్యమంత్రి లేదంటే డిప్యూటీ సీఎం చేస్తారు. ఓకే, నారా లోకేష్ గారు చేయకూడదు అని ఇక్కడ ఉద్దేశం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి తీసుకెళ్లే ఆ పర్యటనలు అయితే కరువు అయ్యాయి. కానీ లోకేష్ గారిని బాగా కేంద్ర మంత్రులకి పరిచయం చేయడం, ఇది అందరికీ ఓపెన్ గా తెలిసిన సీక్రెట్. ఇంకా రేపో బాపు ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది. కాకపోతే వరుసగా ఇద్దరూ వెళ్ళి కూర్చొని చర్చించడం అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చ అయితే వస్తుంది. ఇదే నేపథ్యంలో లోకేష్ బాగా హైప్ క్రియేట్ అవుతుంది కేంద్ర పెద్దల దగ్గర. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఊసే లేదు, జాడే లేదు అనేది, అంటే డిప్యూటీ సీఎం హోదాలో అలాగే మిత్రపక్షంగా ఒక పార్టీ అధినేతగా ఆయన హైప్ తగ్గుతుందా, లేదంటే ఆయనే వెనకబడుతున్నారా, సైలెంట్ అవుతున్నారు ఏంటి అనేది కూడా చర్చ. ఓవరాల్ గా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అంటే ఢిల్లీ పర్యటన వెనక ఒకటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి వెళ్ళారు, ఎన్డీఏలో భాగస్వామిగా అనేది ఒకటి. ఓకే, అది చంద్రబాబు నాయుడు. అలాగే అదే టైంలో లోకేష్ గారు కూడా వెళ్ళడం అనేది ఓన్లీ ఇదేనా పైకి చెప్తున్నట్టు, ఇంకా వేరే ప్రత్యేకత ఏమైనా ఉండి ఉంటుంది? మీరు గొడవలు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి మీ మీద కోప్పడతారు, ఆగరిస్తారు అనవసరంగా. ప్రాక్టికల్గా ఒకటి అక్కడ ఒక సంకేతం ఇస్తున్నారు. యాక్చువల్గా బీజేపీ ఇట్లాగా షాడో అడ్మినిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేసే పార్టీ కాదు, కానీ ఇప్పుడు దానికి కంపల్షన్ అయ్యింది. అంటే ఇప్పుడు జయలలిత చనిపోయాక లేదా జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు శశికళను వాళ్ళు అనుమతించలేదు, శశికళను వాళ్ళు అలౌ చేయలేదు, గుర్తెచ్చుకోండి. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా శశికళని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి పళనిస్వామితోనే మాట్లాడారు. ఆ తర్వాత యాక్టివిటీస్లో కూడా పళనిస్వామినే లీడ్లోకి తీసుకున్నారు. ఈవెన్ వేరే కాన్సెప్ట్ అలౌ చేయలేదు. ఇవాళకి కూడా ఏఐఏడిఎంకే తప్పు వితౌట్ శశికళని పక్కన పెట్టి నడిపించారు. అంటే వాళ్ళు ఎక్కడైనా సరే ఓ సిస్టంలోనే రావాలనుకుంటారు. ఇప్పుడు అతని పేరేంటి, ఒరిస్సా నవీన్ పట్నాయక్. యాక్చువల్గా నవీన్ పట్నాయక్కి ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు అక్కడ. అంటే తను నవీన్ పట్నాయక్ తర్వాత మనిషి ఎవరు లేరు కదా వారసుడు, అందుకని చెప్పి వేరే ఒక అతను రెడీలో ఉంటే ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించినోడు. ఓ రకంగా ఈయన పిఏగా ఉండి మొత్తం అసలు ముఖ్యమంత్రి పక్కన హెల్దీగా లేడు. క్రిందసారి పరిపాలన అంతా అతనే నడిపింది. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు. అనేక సార్లు బీజేపీ పెద్దలతో అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదు వాళ్ళు. అతను దాదాపుగా చీఫ్ సెక్రటరీ స్థాయి అనమాట, అయినా ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని రమ్మని పొమ్మన్నారు అనమాట. అది వాళ్ళ వ్యవహార శైలి. అలా కాకుండా ఇక్కడ బీజేపీ మంత్రులు లోకేష్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దట్ మీన్స్ తెలుగుదేశం వారసత్వాన్ని వీళ్ళు అంగీకరిస్తున్నారు. ఇక్కడ కంపల్షన్ ఉంది. ఒకటి, చంద్రబాబు గారి కొడుకు. ఇప్పుడు కేటీఆర్ ఇట్లా వెళ్ళారా ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు? వెళ్ళి వివిధ శాఖలను కలిసి వచ్చారా ఆయన? లేదు కదా. లేదు అంటే ఏంటి, కేటీఆర్ని షాడో సీఎంగా అక్కడ ప్రొజెక్ట్ చేయలే, ఢిల్లీలో చేయలేదు. ఓకే, ఇక్కడ తిరిగాడు కానీ ఆయన రాష్ట్రంలో జాతీయ స్థాయిలో తిరగలేదు. అక్కడ అట్లా తిరగనీయలేదు కేసీఆర్ కూడా. ఏమన్నా ఉంటే తను వెళ్ళేవాడు, తనతో పాటు వెళ్ళేవాడు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు. అంతే తప్పించి విడిగా వీళ్ళు వెళ్ళి ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్ మాట్లాడాల. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో చూస్తే లోకేష్ నాయకత్వంలోకి క్రమంగా ప్రభుత్వం వచ్చేసింది ఆల్రెడీ. ఆ ప్రభుత్వం ఏర్పాటు ఒక్కటే మిగిలింది. అంటే అఫీషియల్ గా కుర్చీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాలేమో అంతే, అదొక్కటే ఉందన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఆయన శాఖ ఏంటి, ఐటీ శాఖ, విద్యాశాఖ. ఆ 2 శాఖల వాళ్ళని కాదు కదా అక్కడ కలిసింది, వ్యవసాయ శాఖ వాళ్ళని, జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ, ఇవన్నీ కలవడం ఏంటి, రోడ్డు భవనాల శాఖ అంటేనే ఈయన శాఖ. కాని పోనీ ఆ శాఖ మంత్రులు కూడా తీసుకుని వెళ్తే ఆయా శాఖలకు సంబంధించి ఏదో పెండింగ్ లో ఉన్నాయిలే చూశారు అని చెప్పుకోవచ్చు. కానీ అట్లా కాదు, ఓన్లీ తన నేతృత్వంలో మిగతా ఎంపీలందరూ తన వెంట రాగా, అంటే రాజు వెడల రవి తేజము వెడలగా అన్నట్టుగా కాబోయే రాజు ఆయన అన్నటువంటిది కన్ఫర్మేషన్
క్రిందటిసారి నరేంద్ర మోడీ ఎప్పుడైతే స్వయంగా లోకేష్ని పిలిచి ఆ లోకేష్ కుటుంబానికి భోజనం పెట్టి దాదాపు గంట సేపు టైం ఇచ్చారో దట్ ఇట్ సెల్ఫ్ దే యాక్సెప్టెడ్ లోకేష్ లీడర్షిప్ అన్నది అర్థమైపోతుంది. బీజేపీ అధినాయకత్వం అంగీకరించిందంటే పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించడం ఆటోమేటిక్గా. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ఉండటానికి అంగీకరించినట్టే ఇక్కడ ఈ సినారియోలో చూస్తే అర్థమయ్యేటటువంటి విషయం. అది ఇప్పుడు సంకేతం, ఢిల్లీ పర్యటన సంకేతం అది. అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ గానే చేస్తున్నారా? అంటే రేపు పొద్దున్న కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు పైనుంచే గనక చెప్పుకుంటూ వచ్చేస్తే ఇంకా రేపు మాపు ఆయన ఆ సీట్ లో కూర్చోబెట్టడానికి లైన్ క్లియర్ చేస్తున్నారు. ఆయనే దగ్గరుండి తీసుకెళ్ళడం ఇది రెండోసారి ఈ మధ్య కాలంలో. ఆయన దగ్గర ఉండి నేను తీసుకెళ్ళా, నేను లోకేష్ తిరిగారు ఇక్కడ మీటింగ్ లోనే ఉన్నారు బాబు గారు నిన్న. లోకేష్ అక్కడ తిరిగింది బేసిక్ గా. ఇక్కడ చంద్రబాబు గారు నిన్న అమరావతి సిఆర్డీఏ మీటింగ్ అయి కూడా ఆయనే కదా మాట్లాడింది. కాబట్టి ఆయన కాదు వెళ్ళింది, లోకేషే వెళ్ళారు, లోకేషే తిరిగారు అక్కడ. కంప్లీట్ గా లోకేషే అనమాట అక్కడ. మిగతా వాళ్ళతో ఫోటోలు అయినా కూడా ఆయనే కదా, లోకేష్ ఒక్కడే కదా కనిపించింది. బేసిక్ గా నరేంద్ర మోడీకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే నా తర్వాత నా కొడుకు అని చెప్పేశారు. అలాగే లోకేష్ కి అడ్డం రావడానికి పార్టీలో ఉన్నటువంటి అడ్డంకి ఏదైతే ఉందో దాన్ని గత 10 ఏళ్లలో నీట్ గా పక్కకి తప్పించారు. అతన్ని శత్రువుగా కూడా చూపించేశారు పార్టీకి, వారసత్వం అనే ఇబ్బంది రానియకుండా. ఇప్పుడు ఎన్టీఆర్ గారి వారసుడుగా బాలయ్య రావాలా? బాలయ్య ఆల్రెడీ మంత్రి పదవి కూడా తీసుకోలేదు. కంప్లీట్గా ఆయన బిడ్డని ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ఈ మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది, ముఖ్యమంత్రి పదవి. ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. రెండవది జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బంది రాకుండా అతను ఆల్రెడీ జాగ్రత్తగా పక్కన పెట్టారు. అప్పుడు ఎప్పుడైతే దాన్ని ఏమంటారు మహానాడులో పిలవడం మానేశారు అప్పటి నుంచినే బిగిన్ అయిపోయినట్టు. ఇక లోకేష్ నాయకత్వానికి జై కొట్టడం అనేటటువంటి దిశగా పార్టీ నడిపించడం 2009 లాస్ట్ టైం. అప్పటి నుంచి కూడా జాగ్రత్తగా జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడం కావచ్చు, సేమ్ టైం లోకేష్ అద్భుతమైనటువంటి వ్యక్తి అనేది ప్రొజెక్ట్ చేయడం కావచ్చు, మీడియా సోషల్ మీడియా అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ని విలన్గా చూపించడం కావచ్చు, లోకేష్ని హీరోగా ప్రొజెక్ట్ చేయడం కానీ జరిగిపోయింది. దాని పర్యవసానానికి అంటే అది ఆనాటి నుండి ప్లానింగ్ ఉంది అనడానికి సాక్ష్యం ఇప్పుడు యాక్సెప్టెడ్ అనమాట. ఢిల్లీ యాక్సెప్ట్ చేసిందంటే బీజేపీ అధిష్టానం యాక్సెప్ట్ చేసిందంటే ఇక తిరుగులేదు ఇక దాంట్లో. అంటే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినట్టు, బీజేపీ నాయకత్వం అంగీకరించినట్టు. ఆల్రెడీ కాంగ్రెస్ ఎప్పుడు అంగీకరించేసింది ఆయన నాయకత్వాన్ని. ఎందుకంటే క్రిందటిసారి చంద్రబాబు గారితో పాటు లోకేష్ కూడా తిరిగారు కదా, ఏది తెలంగాణ ఎలక్షన్స్ సంబంధించి. అప్పుడు ఇద్దరు పొత్తు పెట్టుకున్నప్పుడు 2018లో అప్పుడే కాంగ్రెస్ నాయకత్వం లోకేష్ని యాక్సెప్ట్ చేసేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఢిల్లీలో అంటే ఆయన ఆల్రెడీ దానికి అర్హుడే లోకేష్. ఎందుకంటే ప్రూవ్ చేసుకున్నాడు పార్టీలో సభ్యత్వ నమోదులతో ప్రారంభించి. ఒకనాడు చంద్రబాబు నాయుడు ఎట్లయితే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ తీసుకునేటప్పుడు కార్యకర్తల నాయకుడిగా ఎదిగాడు ఆయన. అదే ఈయన స్టార్టింగ్ ఈయనకి అట్లాంటి ప్రతిఘటన అవసరం లేని కార్యకర్తల నాయకుడు అయ్యాడు. ముందు కార్యకర్తల బాగోగులు చూసుకున్నాడు, పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో రోడ్డెక్కి తిరిగాడు. ఆ తర్వాతన ఇక తండ్రి కూడా ఒప్పేసుకున్నాడు, కుటుంబం అంతా కూడా ఒప్పేసుకుంది లోకేష్ సీఎం కావాలన్నటువంటిది, లోకేష్ నాయకత్వం వహించాలన్నటువంటిది. దాంట్లో భాగంగా జరుగుతున్నటువంటిదే. ఈ మీటింగ్స్ కొన్ని అయిన తర్వాత ఇంకా ఇక ఒక దాన్ని ఏమంటారు శిఖరాగ్ర సమావేశం జరగాలి, వీళ్ళది డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి అయితే ఇప్పుడే తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అంటే ఎన్నికల ముందు ప్రకటిస్తే కుదరదు, అంటే ఇబ్బంది అవుతుంది. ఏదన్నా ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా గిచ్చినా అన్నీ కూడా ఇప్పుడైతే సెటరేట్ చేసుకోవచ్చు. మేబీ ఒక 6-7 నెలల్లో సెట్ చేసుకుంటారేమో అనుకుంటున్నాను. అక్కడ కేటీఆర్ విషయంలో లేకపోతే రాహుల్ గాంధీ విషయంలో జరిగిన పొరపాటు ఇక్కడ జరగకూడదని కోరుకున్నారు. శశికళ విషయంలో, శశికళ ఆవిడ బతికుండగానే అప్పుడేదో ఫింగర్ ప్రింట్లు వేసే పరిస్థితిలో ఉన్నప్పుడే సంతకం పెట్టేసేసి శశికళ సీఎం అని గనక జయలలితతో చెప్పించేసి ఉంటే శశికళకి వచ్చి ఉండేది. బట్ స్వయంగా జయలలితే సంతకం పెట్టి మరి పళనిస్వామిని కూర్చోబెట్టి వెళ్ళింది కాబట్టి ఏం చేయలేకపోయింది. అట్లాగే కేటీఆర్ విషయంలో చూసుకుంటే క్లియర్గా కేటీఆర్ని అనౌన్స్ చేయలేదు, సీఎంగా చేస్తుంటే మాజీ సీఎం హోదాలో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఒకడు ఉండేవాడు బీఆర్ఎస్కి. కానీ వాస్తవంగా నడిపింది ప్రభుత్వాన్ని కేటీఆరే. కానీ కేసీఆర్ అతనికి ఆ హోదాని ఇవ్వాల. ఇవాళ ఇప్పుడు మళ్ళీ తను పోరాడి సాధించుకోవాలి.
ఇంకోటి కేసీఆర్ నేడు ఉన్నంత వరకు కేటీఆర్కి సీఎం ఛాన్స్ వస్తుందా అనే సందేహం. ఇక్కడ అట్లా కాకుండా లేదు నా కొడుకే వారసుడు అన్నటువంటిది చంద్రబాబు గారు జాతీయ నాయకులకి చూపించేస్తున్నారు, మిగతా నాయకులు కూడా చూపించేస్తున్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈవెన్ జనసేన అభిమానులు కూడా లోకేష్ని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించి చాలా రోజులు అయిపోయింది. ఆ విధంగా వాళ్ళ సోషల్ మీడియా జాగ్రత్తగా మౌల్డ్ చేయగలిగింది. ఏది వీళ్ళిద్దరి బంధాన్ని, పవన్ కళ్యాణ్ లోకేష్ చక్కటి బంధంగా ఉన్నారు, చూడు అన్న అన్న అని ఎలా పిలుస్తారు. ఈవెన్ లోకేష్ కూడా స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్తో ఎలాంటి విభేదం లేకుండా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు కలిసి హుందాగా ప్రవర్తించడం నేర్చుకున్నారు. కాబట్టి ఇద్దరి మధ్యన అరమరికలు లేని స్నేహంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద కొడుకు చిన్న కొడుకు, పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ అయితే చిన్న కొడుకు లోకేష్. అదేంటి మరి చిన్న కొడుకు వారసత్వం ఇస్తారా అంటే తమిళనాడులో పెద్ద కొడుకుని పక్కన పెట్టి చిన్న కొడుకే ఇచ్చారు సీటు. పళని అక్కడ అళగిరి పెద్ద కొడుకు. కానీ పార్టీ నడిపించగలిగిన శక్తి, ప్రభుత్వాన్ని నడిపించగలిగిన శక్తి స్టాలిన్కి ఉందని అతనికి ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఇక్కడ సరే ఇప్పుడు అట్లాంటి కుటుంబ సంబంధం కాదనుకోండి ఇక్కడ. బట్ ఆ విధమైనటువంటి ఒక రకంగా పవన్ కళ్యాణ్ యాక్సెప్టెడ్ లోకేష్, ఎందుకంటే పదే పదే లోకేష్ని ప్రశంసిస్తూ కూడా ట్వీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే కలిసినప్పుడు కూడా ఇద్దరు అపారంగా ప్రేమగా ఉంటున్నారు. ఈవెన్ మొన్న ఆ బస్సు టికెట్లకు సంబంధించి కూడా టికెట్ సరే వెటకారం చేసే వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలకు టికెట్లు ఉండవు బస్సుల్లో, సరే వాళ్ళు ఏదో ప్రొజెక్షన్ కోసం చేసి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఆ డీసెన్సీ, ఆ స్నేహపూర్వక వాతావరణం సరదాగా అనిపించింది కదా. కాబట్టి ఈవెన్ లోకేష్ కూడా ఎలా భేషజాలకి పోవట్ల, అహంకారానికి పోవట్ల, అణుకుగా ఉంటున్నాడు, అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, సంస్కారయుతంగా ఉంటున్నాడు. కాబట్టి ఢిల్లీలో కూడా దానికి సర్టిఫికెట్ ఇచ్చేసినట్టుగా అనిపిస్తోంది ఈ ఇష్యూస్ చూస్తే. అంటే లైన్ క్లియర్ అయిపోయింది ఢిల్లీ అంతే దాదాపుగా సార్. కానీ సాధారణంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ తర్వాత రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు, తర్వాత మిత్రపక్షాలు కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. మొన్న కూడా INDA కూటమి పెట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున్న ఓకే ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే ప్రజల యాక్సెప్టెన్సీతో సంబంధం ఉంటుందా లేదా, అది ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా లేదన్నది ఒకటి. అలాగే వీళ్ళు కూడా ఒక కూటమిగానే ఉన్నారు, ఓకే భారతీయ జనతా పార్టీ ఓకే చేయొచ్చు, మిత్రపక్షాల్లో ఏమన్నా విభేదాలు వస్తాయా, ఆ జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నారా, అందుకే తొందరపడి ప్రకటన చేయడానికి కాస్తంత ఏమన్నా ఆలోచిస్తున్నారా? అంటే మీకు ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే 2009లో ప్రధానమంత్రికి రాహుల్ గాంధీని రెడీ చేసింది పార్టీనే ఒప్పుకుంది, అతను ఒప్పుకోరా. అంటే 2009 ఎలక్షన్స్కే ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ, 2004లో ప్రధానమంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగ్ అయితే 2009లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థి. అప్పుడు రాహుల్ గాంధీ చెయ్యి కాల్చుకున్న ఫలితం ఇన్నేళ్ళు ఇక అసలు ప్రధానమంత్రి అవుతాడా అనే సందేహానికి తెచ్చింది. ఎందుకని ఆనాడు సీట్లు పెరిగినాయి, కాంగ్రెస్కి 205 సీట్లు వచ్చినాయి, అంతకుముందు 152 సీట్లు 2004 నాటికి. 2009కి వచ్చేటప్పటికి అది వచ్చేటప్పటికి రాహుల్ గాంధీలో పేరాశ పెరిగింది. అది యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో బీజేపీ అద్వానీని ముందు పెట్టడం, వాజ్పేయి డౌన్ అయిపోవడం హెల్త్ పరంగా, లీడర్షిప్ కొరవడింది బీజేపీకి. దాని వలన ఎదురైన సమస్య, దాన్ని బీజేపీ అధినాయకత్వం పట్టించుకుసావాలి. ఆ ఫలితం రాహుల్ గాంధీకి ఫెచ్చింగ్ అయింది అక్కడ. దానికి తోడు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే రుణమాఫీ చేశారు, వ్యవసాయదారులకు రుణమాఫీ. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆంధ్రాలో కూడా చాలా మందికి 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఉన్న వాళ్ళు కూడా మాఫీ అయింది. అదేంటంటే దాదాపు కార్పొరేట్ సంస్థలు 70,000 కోట్ల, ఇదే 2.5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు బాకీల్ని వైండ్ ఆఫ్ చేశారు. అప్పుడు ఎందుకని ఈ మన కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు బోల్డ్ అంతమంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు, 1,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బులతోనే వాళ్ళు ఎన్నికల్లో 2004 తర్వాత 2009 ఎన్నికల్లో చేసింది వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టింది. ఆ టైంలో ఆ ఇంపాక్ట్ బాగా పనిచేస్తుంది. అంటే 2004 తర్వాత ఏం చేస్తే కాంగ్రెస్ మన వాళ్ళందరినీ వెల్ సెటిల్డ్ చేస్తే కానీ సక్సెస్ కాలేము, ఆర్థికంగా వెల్ సెటిల్డ్ చేద్దామని మీకు అనేక మంది, మీరు అంతకుముందు కాంగ్రెస్ నాయకులు అంటే హుందాగా గౌరవనీయంగా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, వ్యాపారాలు ఇట్లాంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి వాళ్ళకి కాంగ్రెస్ డబ్బులు ఎందుకు ఇచ్చింది, వాళ్ళకే ఆ గనులు అవన్నీ ఉన్నాయి కాబట్టినే కదా వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పింది, ఒకప్పుడు PCC చీఫ్కి పెట్టడం కానీ ఆయన్ని. అట్లాగే అనేక మంది కాంగ్రెస్ తరపున చేసినప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయినా, కోట విజయభాస్కర్ రెడ్డి అందరూ ఆస్తిపరులే కదా. వాళ్ళు ప్రభుత్వం నుంచి దోచుకోవడమో లేకపోతే జనం మీద సంపాదించుకోవాలనుకునే క్యారెక్టర్లు కాదు, వ్యాపారాలు అయ్యి ఉంటాయి, ఆ వ్యాపారాల మీద ఆదాయంతో వాళ్ళు బ్రతుకుతుంటారు.
కరప్షన్ కాన్సెప్ట్ ఉండేది కాదు. అయితే కాంగ్రెస్ మొట్టమొదటిసారి 2014 తర్వాత ఏం చేసిందంటే, ఎందుకంటే అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, ఆ టెంట్లు, ఈ ఫ్రంట్లు వచ్చేటప్పటికి మన మాట లాయల్గా వినేటట్టు ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి వీళ్ళందరికీ అని చెప్పేసి, మీరు దాదాపుగా ఆ టైంలో ఉన్నటువంటి 150 నుంచి 200 మంది ఎంపీలకి, 150 నుంచి 200 అంటే 150 వేసుకోండి ఎంపీలు, వాళ్ళందరినీ ఆర్థికంగా వెల్ సెటిల్ చేసింది. రోడ్ల కాంట్రాక్ట్లు ఇచ్చిందా, నీళ్ల కాంట్రాక్ట్లు ఇచ్చి, ఇప్పుడు రాయపాటి వాళ్ళకి ఏంటి అప్పుడే కదా ఇరిగేషన్ కాంట్రాక్ట్ పోలవరం ఇచ్చింది. అదే సందర్భంలో కావురోళ్ళు ఎన్ని చోట్ల రోడ్లు వేసే కాంట్రాక్టులు పొందారు. అనేక మంది కాంగ్రెస్ నాయకులకి విపరీతంగా ప్రభుత్వ కాంట్రాక్ట్లని కాంగ్రెస్ వాళ్ళు సంపాదించుకున్నారు దేశవ్యాప్తంగా. అలాగ సంపాదించుకున్న కాంట్రాక్టుల వ్యాపారం చేయడానికి బ్యాంకు లోన్స్ ఇచ్చినాయి. ఈ లోన్స్ ఎగ్గొట్టారు, ఆ కాంట్రాక్టులు డబ్బులు తిన్నారు. రెండు వైపులా వెల్ సెటిల్ అయిపోయారు. వందలు కాదు, వేల కోట్ల రూపాయలు. అలా చేసుకున్నటువంటి క్రమంలో 2009కి 205 సీట్ల దాకా వచ్చినాయి. కాబట్టి 2014కి వచ్చేటప్పటికి గ్యారంటీగా 300 సీట్లు వచ్చేస్తే అని రాహుల్ గాంధీ నమ్మాడు. అందుకని అప్పటి నుంచి ఒక ఎమోషనల్ గేమ్ ప్లాన్ చేశాడు. అందులో భాగంగా 2009 తర్వాత మన్మోహన్ సింగ్ను ముందు పెట్టి, అతను అసమర్థుడే కానీ రాహుల్ గాంధీ లాంటి మేధావి భవిష్యత్తులో ప్రధాని కాబోతున్నాడు అని చెప్పి మన్మోహన్ సింగ్ ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని రాహుల్ గాంధీ ఖండించడం వేరే కోణంలో, ఏదైనా మీటింగ్లోనూ ట్వీట్ ద్వారాను. చివరికి మీరు గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టపు పేపర్లు చించేశాడు రాహుల్ గాంధీ ఓపెన్గా ప్రెస్ మీట్లో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పార్లమెంట్లో ఓకే చేసిన చట్టాన్ని, రాష్ట్రపతి కూడా ఆమోదించిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడైనటువంటి రాహుల్ గాంధీ చించేశాడు. అంటే ఏంటి, నేను మన్మోహన్ సింగ్ కంటే అధికుణ్ణి అని కాంగ్రెస్ దాన్ని ఖండించలా, సమర్థించింది. మన్మోహన్ సింగ్ అప్పుడే ఫీల్ అయ్యాడు అనమాట బాగా. అంటే ఆ విధంగా ఎమోషన్స్ క్రియేట్ చేసి ఇక మళ్ళీ పాత లార్డ్షిప్, అంటే జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు వాళ్ళదే కుటుంబం, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వాళ్ళదే పార్టీ, ఇండియానే ఇండియా అన్నటువంటిది ఎట్లయితే బిల్డప్ చేశారో రాహుల్ గాంధీ కూడా ఆ వారసత్వంలో నుంచి వచ్చాడు. అందుకని అతను కూడా ఇక అయిపోయింది 2 సీట్లు మనం మన్మోహన్ సింగ్ని ముందు పెట్టాం, నెక్స్ట్ ట్రిప్ మనమే అనే లెక్కని ఫీల్ అయ్యాడు. ఆ పర్యవసానం 2014లో కొడితే ఏకదం ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా పోయింది. 14 తర్వాత 19లోనూ ప్రతిపక్షం రాలా, 24 కూడా ఏదో ప్రతిపక్ష స్థానం వచ్చింది కానీ గెలవాలి. అంటే 3 టర్ములు పోయింది. అంటే ఈ సంకేతం చూసినప్పుడు ఇక్కడ వీళ్ళు చేతులు కాల్చుకుంటారా, ఏది మన లోకేష్ కానీ వీళ్ళు అట్లాగా అతిగా ఊహించుకోవడం కంటే ముందు ఈ టైంలోనే బెటర్. ఇప్పుడు లోకేష్ కాన్సెప్ట్ ఎట్లా ఉండదు, క్రిందటిసారి కూడా మంత్రి పదవి ఓడిపోయినా కూడా తీసుకున్నాడు మంత్రి పదవి. పార్టీనే అప్పుడు ఎవరు యనమల రామకృష్ణ అనుకుంటా ప్రపోజ్ చేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి. అలాగని యనమలని ఏమన్నా నెత్తిన పెట్టుకున్నారా, వాళ్ళకు కూతురు కనుక టికెట్ ఇచ్చారు. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. కాబట్టి ఈ ట్రిప్ అతను మొన్ననే ఆయన్ని సీఎం కానీ తెలుగుదేశం అధ్యక్షుడిని చేయమని చెప్పి బిగిన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ, అంటే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారో ఏంటో తెలియదు అప్పుడు. ఆ టైంలో కొంత వీళ్ళు కూడా రెచ్చిపోయారు కదా. ఆ తర్వాత ముందుగా జనసేనే అవన్నీ మాట్లాడొద్దని ప్రస్తావించింది. ఆ తర్వాత వీళ్ళు కూడా ఆపారు. ఓ రకంగా చెప్పాలంటే తుఫాను ముందల ప్రశాంతత అనమాట ఇది. అంటే తుఫాన్ ముందు అయితే అది కదా మంత్రివర్గ ఇప్పుడు అయితే ఈ లోపు జాగ్రత్తగా చేసుకొచ్చిన పని ఏంటంటే పవన్ని మేనేజ్ చేయటం, పవన్ని సంతృప్తిపరచడం. పవన్ సంతృప్తిపరచడానికి ఈయన ఢిల్లీకి పదే వెళ్ళి కేంద్ర పెద్దల ఆశీస్సులు తీసుకోవడం. నరేంద్ర మోడీ ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ పిలిచారా? అదే కదా, ఫ్యామిలీతో కలిసి భోజనానికి రమ్మని లోకేష్ని పిలిచారు ఫ్యామిలీతో కలిసి. అది తేడా. అంటే యాక్సెప్ట్ చేశారు లోకేష్ లీడర్షిప్ని. నిదానంగా ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారు లోకేష్కున్న బలాన్ని కూడా బీజేపీ అధినాయకత్వం అంగీకరించినట్టుంది. 40% మినిమం ఓట్ బ్యాంక్ ఉంది తెలుగుదేశానికి. ఆ పైన జట్టు కట్టినప్పుడు బెనిఫిట్ అవుతుంది. దాన్ని అక్కడ అడ్వాంటేజ్, దాన్ని రకంగా చూస్తే ఎందుకు శత్రుత్వం పెట్టుకోవాలి. ఇప్పుడు జగన్ ఏమన్నా శత్రువుని చేసుకున్నారు వాళ్ళు 40% ఓట్లు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా నిన్న కూడా పిలవలేదా ఏది ఉపరాష్ట్రపతి ఎన్నికలకి? రాజ్నాథ్ ఫోన్ చేశారు. కాబట్టి 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళ దాన్ని వాళ్ళకి సరే, మనమేమి వాళ్ళ పార్టీకి వారసుడిగా ఏం పెట్టుకోరు కదా. తెలుగుదేశం వారసుడు వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటే మనకెందుకు, వాళ్ళది ఏదైనా ఉంటే ఇంటర్నల్గా వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకులే అన్న రూట్లో ఉన్నారు వాళ్ళు.
యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ యాక్సెప్టెన్స్ మీన్స్ ఇక్కడ మార్చినా రేపు పొద్దున కాదనడానికి ఏమీ లేదు, అబ్జెక్షన్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అన్నటువంటిది ఈ మధ్యన ఆయన చేస్తున్న ట్వీట్లు, లోకేష్ మెరుగైన పనితీరు గురించి చెప్తున్నటువంటి తీరు చూస్తుంటే కనబడుతుంది. సార్ ఒకటి టీడీపీ వ్యూహం అయితే చాలా క్లియర్ గా ఉంది, అర్థమైపోతుంది. ఓకే, ఆయన ఎప్పుడు సీఎం చేస్తారా, లొకేష్ ఏంటి అనేది ఇంకా అది వెయిట్ అండ్ సీ. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిజంగా మీరన్నట్టు ఓకే టికెట్ డబ్బులు ఇస్తానంటేనో ట్వీట్లు చేసినంత మాత్రాన లోకేష్ కి సీఎం పదవి అనేది యాక్సెప్ట్ చేస్తారనేది ఒక ప్రశ్న. ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆయన మొన్న కూడా కాకినాడ వచ్చి మాట్లాడినప్పుడు కూడా, మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ముఖ్యమంత్రిగా బాబు గారు ఇంకా 15 ఏళ్ళు అవసరం, కూటమిగా ఇంకా మనం 15 ఏళ్ళు ఉండాలి అంటున్నారు తప్ప, అంటే చంద్రబాబుని ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను అనేది ఓపెన్ గానే చెప్తున్నారు. ఓకే లోకేష్ పేరు ఎత్తకపోవచ్చు, మాట్లాడవచ్చు, అంటే ఆయన పదే పదే చంద్రబాబు గారే సీఎం గా ఉండాలి, బాబు గారు సీఎం గా ఉండాలి, ఆయన అనుభవం అవసరం అనేది చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్ గా నారా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేయట్లేదు అని ఎందుకు అనుకోకూడదు? అంటే నాకు ఈ మధ్యన కొంత సమస్య ఏమైందంటే, కావాల్సిన మొక్కలు ఎవరో వీళ్ళు ట్రోల్ చేసినయో రోల్ చేసినయో వింటున్నాను, కానీ పూర్తిగా ఉపన్యాసం వినే టైం కుదరట్లా. గంట 2 గంటల పాటు వింటామంటే నాకు 10 వీడియోలు చేసుకోవచ్చు అనే లెక్కన ఉంటాను నేను. అందువల్ల వింటల్లా. నాకు నేను విన్న వాడింగ్ పరంగా చూస్తే మాత్రం 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలి అంటున్నారు, కానీ 15 ఏళ్ళు సీఎం చంద్రబాబు అంటలేదు ఆయన. నేను విన్న మొక్కల వరకు చంద్రబాబు గారు లాంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అనే మాట అనలేదా? అవును, చంద్రబాబు గారి అనుభవమే కదా ఇప్పుడు లోకేష్ గారికి కూడా. లోకేష్ గారు ఆల్రెడీ ఇప్పుడు 9 ఏళ్ల అనుభవం ఉన్నట్టు ఆయన సీఎంగా. ఎందుకంటే క్రిందసారి పరిపాలన ఆయనే చేసింది. 40 ఏళ్ల అనుభవానికి 9 ఏళ్ల అనుభవానికి ఎలా? 40 ఏళ్ల రాజకీయంలో ఆయన చేసింది ఎంతకాలం అని సీఎంగా? మొదటి ట్రిప్ 9 ఏళ్ళు చేశారు, రెండో ట్రిప్ ఇప్పుడు 5 ఏళ్ళు, 5 ఏళ్లలో 4 ఏళ్ళు లోకేష్ సీఎంగా చేసింది. పేరుకి చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఈ ఏడాది అయితే స్టార్టింగ్ నుంచి లోకేష్ సీఎంగా చేస్తున్నారు. చంద్రబాబు గారు ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే సోనియా గాంధీ పాత్ర పోషిస్తున్నారు, యూపీఏ పెద్ద మనిషిలాగా, ఐఎన్డిఏ పెద్ద మనిషిలాగా. ఇప్పుడు ఆయన మీటింగులు, హితబోధలు ఇవే చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నడుపుతోంది ఎవరు? లోకేష్ కదా. రాజకీయం నడుపుతోంది ఎవరు? లోకేష్ కదా. చంద్రబాబు గారు అయితే పులివెందుల విషయంలో అట్ట ఉండదు. ఇప్పుడు చంద్రబాబు గారి విలువ కూడా చాలా మందికి తెలుస్తుంది. లోకేష్ దెబ్బకి ప్రతిపక్షాల వాళ్ళకి చంద్రబాబు విలువ తెలుస్తుంది. బాబు గారు ఉంటే ఎట్ట చేయడం అనుకుంటున్నారు వాళ్ళు. అదే సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తలు ఫుల్ ఖుషితో ఉన్నారు. ఎందుకు? పులివెందుల్లోనే జగన్ని భయపెట్టారు, అది కదా, అది లోకేష్ వల్లనే సాధ్యమైంది. 40 ఏళ్లలో చంద్రబాబు చేయలేకపోయిన పని లోకేష్ చేయగలిగాడు. కానీ ఒకటిసారి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఓకే ఎప్పటికైనా ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారేమో, లేదంటే ఒక 2 ఏళ్ళు ఒక ఏడాది ఇస్తారేమో అనేది. నిజంగా ఇప్పుడు లోకేష్ గారిని కనుక సీఎం చేస్తే ఒక ఇప్పుడు కానీ ఎన్నికల మీద ఎప్పుడైనా ఇంక ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం రాదు కదా సార్. జనసేనకి ఎప్పటికీ ఆ ఛాన్స్ ఆయన అసలు కోరుకున్నాడా? ఆయన అడగట్లేదు కదా, ఆయనే చెప్పేశారు కదా మనకి లేదు బలం. మన బలం ఎంత అంటే ఇంకొకళ్ళని, అంటే మనం కింగ్ మేకర్లమే కాదు, కింగులం కాదు, ఇది ఆయనే చెప్పేశారు కదా. నాకు వేస్తారా మీరు అందరు ఓట్లు, నన్ను సీఎం చేస్తారా మీరు? చెయ్యరు కదా. కాబట్టి సీఎం జగన్ కాకుండా చంద్రబాబుని చేస్తాను నేనని చెప్పాడు ఆయన. ఈవెన్ గెలిచిన తర్వాత కూడా చెప్పారు కదా, ఇప్పుడు మొన్న మీటింగ్లో కూడా చెప్పారు కదా, మనకి 21 మనకి బాధ్యత ఎక్కువ పెట్టారు జనము, అంతేగాని మనం 40 గెలవగలుగుతామా అన్నారు కదా ఆయన. ఇప్పుడు గెలిచేశారు కదా. అవును, ఆ 21 ఇప్పుడు 100 మార్కులు వేయాల్సిన చోట నేను 21 మార్కులకే రాశాను పరీక్ష, 21కి 21 వచ్చేసినాయి కాబట్టి నన్ను పాస్ చేయంటే కుదరదు కదా. నువ్వు ఖచ్చితంగా 35 రాయాల్సిందే, పాస్ అవ్వాలి. ఈయన 21 మార్కులకి ఎగ్జామ్ పెట్టుకున్నారు, 21 మార్కులు ఆయన పెట్టుకున్న ఎగ్జామ్ సమాజానికి కాదు కదా లెక్క. గవర్నర్ దగ్గరికి వెళ్ళినా నేను 21కి పోటీ చేశానండి, 21 గెలిచేశానండి ఇవ్వమంటే, ఆయన ఎవరు చీరాల ఎమ్మెల్యే ఇదివరకు ఆమంచి కృష్ణమోహన్, ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆయన నియోజకవర్గంలో ఒక్క చోటే పోటీ చేశాడు, ఆయనే గెలిచేశాడు. ఆయనే సీఎం చేయాలిగా. 1కి 100% ఆయన రిజల్ట్ అప్పుడే. తర్వాత పవన్ కళ్యాణ్ 100%. కాబట్టి ఆయన అడగచ్చు కదా అప్పుడు. మనం రాసిన పరీక్షలో క్వశ్చన్స్ కాదు అక్కడ లెక్క. మెయిన్ టోటల్గా ఎన్ని మార్కులకి రాసి పెట్టింది గవర్నమెంట్ పోటీ, ఇదే రాజ్యాంగం ప్రకారం, అందులో ఎన్ని సాధిస్తారు. వాటికి కూడా పవన్ కళ్యాణ్ ఈవెన్
జనసేన వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఏం లేదు ఇదివరకటికి. మళ్ళీ లేదా ఇదివరకటి అంత టెంపో లేదు, ఎందుకంటే వాళ్ళని అంటే సైకలాజికల్ గా కన్విన్స్ చేసేసారు. త్యాగం చేసేసినట్టే పవన్ కళ్యాణే కన్విన్స్ చేసేసారు వాళ్ళని. అంతే. మనకి అంత సీన్ ఎక్కడ ఉంది, అంత సత్తా ఎక్కడ ఉంది, ఊరుకోండి నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకోండి. ఎప్పటికి కూడా ఆయన ఏం చెప్తున్నారు, అనుభవజ్ఞాని చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటా ఉంటారు ఆయన. అది ఆయనకే లేని ఫీలింగ్ కార్యకర్తకే ఉంటుంది. అయితే మానసికంగా ఉంటుంది ఒక స్ట్రగుల్, కాపుల్లో కావచ్చు జనసేన వాళ్ళలో కావచ్చు. 2 రోజులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇదంతా జగన్ కుట్ర అని రాస్తారు రేపు పొద్దున. వాళ్ళందరూ పాపం వైఎస్ఆర్ అదే జనసేన కార్యకర్తలు కూడా వైసీపీ దగ్గర నుంచి 5 రూపాయల డబ్బులు తీసుకుని రాసిన వాళ్ళు అవుతారు. ఎందుకు వచ్చిన గొడవ? మొదటికి ఇప్పటికి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చూస్తే పవన్ కళ్యాణ్ గారి హైప్ దాదాపుగా తగ్గిపోతున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా లోకేష్ గారికి హైప్ పెరుగుతుంది, కానీ ఈయన ఊసే ఎక్కడ వినపడట్లేదు. మీరు గొడవలు పెడతానంటున్నారు అంటారు, ఇదే అని చెప్పాను నేను. బేసిక్గా ఈయన వెళ్తే రానివని అన్నారు వాళ్ళు. ఈయన ప్రస్తుతం ఆ సినిమాల గోళ వీటిట్లో ఉన్నారు. అవి పూర్తి చేసుకోవాలి ఒకటి. రెండవది ఆయన మంత్రిత్వ శాఖకి సంబంధించిన పనుల్లో ఏది ఆ రోడ్లు వేయించడము గిరిజన ప్రాంతాల్లో అట్లాంటి పనుల్లో ఉన్నారు. మూడోది వచ్చేటప్పటికి రాజకీయ పరంగా తెలుగుదేశం లీడ్నే నడవనేమంటున్నారు. ఆయనకి ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ద బిగినింగ్ చేసిన పని మెగా ఫ్యామిలీ. ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ని రానియకుండా తెలుగుదేశాన్ని బలోపేతం చేసింది. 2009లో ప్రజారాజ్యం కానీ ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం బలహీనపడుతున్నప్పుడల్లా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడింది మెగా కుటుంబం. అది వాళ్ళకి తెలుసు జరిగిందో తెలియక జరిగిందో మనకే తెలియదు, కానీ వాళ్ళ వల్ల తెలుగుదేశం బలపడింది. ఇప్పుడు ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ని చీల్చడం కోసం పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎవరినన్నారు ఏది పంచలోడ తీసుకొడతానని? ఆయనే కదా. ఓ పక్కన జూనియర్ ఎన్టీఆర్ ద్వారా తెలుగుదేశం బలోపేతం కావడం, అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఎందుకు కాపులు 2004లో కాంగ్రెస్కి వేశారు ఓట్లు, కాబట్టి వాళ్ళని చీల్చడానికి ప్రజారాజ్యాన్ని దించారు ఆ రోజున. దాని వలన అక్కడ ప్రయత్నం సక్సెస్ అయింది. అదృష్టం ఇంకోటి, మళ్ళీ కేసీఆర్ని కూడా కలుపుకున్నారు. కేసీఆర్ని తెలంగాణ వాదాన్ని కలుపుకుని ఒకవైపున, ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, ప్రభుత్వ అనుకూల ఓటు చీల్చడానికి ఆ రోజు. ఎందుకు కాపులు 2004లో ఏబట్టినే కదా గోదావరి జిల్లాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ప్రజారాజ్యం వల్ల ఆ ప్రాంతాలంతా దెబ్బతిందిగా కాంగ్రెస్ పార్టీ. సీట్లు కూడా ఎంతగా 157కి పడిపోలా. యాక్చువల్గా అదృష్టం వల్ల ఏంటంటే చిట్ట చివరిలో ఏదైతే ఈయన రైట్ చేసిన పాయింట్, తెలంగాణకు కావాలంటే పాస్పోర్ట్లు వీసాలు కావాలని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి అన్నాడో ఆ సీన్ మార్చింది అక్కడ. లేకపోతే కనుక అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయేది. అప్పుడు తెలుగుదేశాన్ని 95 దాకా వచ్చినట్టున్నాయి కదా, 92, 95 వచ్చినాయి. అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పుంజుకోవడానికి కారణం, అంతకుముందు 43 ఏమో వచ్చినాయి. ఒక్కసారిగా మళ్ళీ తెలుగుదేశం పుంజుకోవడానికి కారణమైంది ఆ రోజున ప్రజారాజ్యం. మళ్ళీ 2014లో తెలుగుదేశం పుంజుకోవడానికి కారణమైంది అదే మెగా కుటుంబానికి సంబంధించిన పవన్ కళ్యాణ్. మళ్ళీ తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి 2019లో ఇక్కడ ఏకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి తనే జగన్ అధికారంలోకి రానివ్వనని చెప్పి తిరిగింది అదే పవన్ కళ్యాణ్. ఓవరాల్గా మెగా కుటుంబానికి వైఎస్ కుటుంబానికి ఫ్యాక్షన్ గొడవలు ఏం లేవు, కానీ వైఎస్ కుటుంబం అధికారంలోకి రానియకుండా చూసేటందుకోసం ఫ్రమ్ ద బిగినింగ్ ప్రయత్నించింది మెగా కుటుంబం అన్నటువంటిది. అది తెలుగుదేశానికి అనుకూలంగానే అన్నటువంటి సినిమా స్పష్టంగా కనబడుతుంది అక్కడ. అయితే తెలుగుదేశంతో విభేదించినట్టు కొంత హై డ్రామా అయితే నడిచింది, కానీ అది ఎక్కడా కూడా స్ట్రగుల్ కాదు. ఫైనల్ గా మళ్ళీ వాళ్ళతో కలిసి మూవింగే నడిచింది అక్కడ. అది ఇక్కడ పాయింట్. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఢిల్లీ పర్యటన తర్వాత, నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన తర్వాత దాదాపుగా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి అనే ఒక సంకేతం అయితే ఇది రెండోసారి. మొన్న కూడా వెళ్ళారు, ఇప్పుడు దాదాపు 8 మంది మంత్రుల్ని కలవడం. ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఏ కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ, కూటమిలో ఈ నిర్ణయం ఎంతవరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా క్లియరెన్స్ వచ్చేసినట్టేనా, లైన్ క్లియర్ అయిపోయినట్టేనా, త్వరలో ఇంకా ముఖ్యమంత్రిగా ప్రకటించడమేనా నారా లోకేష్ గారి పేరు, వేచి చూద్దాం.